నమస్తే, వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. సార్ ఇంకొక 3 నెలల్లో మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్, 2024లో. అయితే ప్రత్యేకంగా అయితే అందరి దృష్టి కూడా మెయిన్ వైఎస్ఆర్సీపీ మెయిన్ దృష్టి విశాఖ జిల్లా పైన ఉంది. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చూసినట్లయితే విశాఖలో ఒక్క సీటు కూడా వాళ్ళు సరిగ్గా గెలవలేకపోయారు. లాస్ట్ ఇయర్ చూస్తే ఒక ఎంపీ స్థానం మాత్రం వాళ్ళు గెలిచారు. విశాఖ పార్లమెంట్ గెలిచారు, అరకు కూడా గెలిచారు. అయితే ఈసారి కూడా గెలిచారు. అదే ఈసారి విశాఖ పార్లమెంట్ స్థానం ఎవరు గెలుస్తారని జస్ట్ సార్ ఒపీనియన్ సార్? విశాఖ జిల్లానా విశాఖ పార్లమెంటా? విశాఖ పార్లమెంటు ఎవరు గెలుస్తారో మనం ఏం చెప్పలేము, మనం జ్యోతిష్కులం కాదు. అయితే ఈసారి పార్లమెంటు పోటీ రసవత్తరంగా ఉంటుందని మాత్రం మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇంతవరకు జరిగినటువంటి ఎలక్షన్స్ నాకు తెలిసినంత వరకు నేను 1985లో ఈ విశాఖ పార్లమెంట్ ఎలక్షన్ చూశాను వైజాగ్లో. అప్పుడు బాటం శ్రీరామ్మూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అంతవరకు కూడా విశాఖ పార్లమెంటు ఎక్కువగా మ్యాక్సిమం కాంగ్రెసే గెలుచుకొని ఉంది. 85లో మాత్రం తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకొని పార్లమెంటు స్థానాన్ని పొందడం జరిగింది. అయితే మళ్ళీ 1989 ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ తరఫునేమో ఎంవీవీఎస్ మూర్తి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫునేమో టి సుబ్బరామిరెడ్డి, వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఒకరి తర్వాత ఒకళ్ళు గెలవటం జరుగుతూ ఉండేది. అయితే బేసికల్గా విశాఖ పార్లమెంటుకు వచ్చేప్పటికి విశాఖ పార్లమెంటు చరిత్ర కనుక చూసుకుంటే 1989లో ఉమా గజపతిరాజు స్థానకేతరులు. ఆవిడ కాదు, బేసికల్గా కేరళ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గెలిచారు. నెక్స్ట్ మనం కనుక పార్లమెంట్ అభ్యర్థులను కనుక చూసుకుంటే ఎంవివి సత్యనారాయణ ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు. ఈయన కూడా తణుకు నుంచి వచ్చాడు ఆయన. సో ఈయన కూడా విశాఖ నివాసి కాదు, ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. బేసిక్గా తణుకు నివాసి. అలాగే ఎంవివిఎస్ మూర్తి, ఈయన కూడా కనుక చూసుకుంటే రాజమండ్రి నుంచి ఇక్కడికి వలస వచ్చి విశాఖలో సెటిల్ అయ్యి గీతం ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్థాపించి పార్లమెంటు మెంబర్ అయ్యారు ఇక్కడ కూడా. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఒకసారి పార్లమెంటు మెంబర్గా గెలుపొందడం జరిగింది. తర్వాత టి సుబ్బరామిరెడ్డి ఇక్కడ ఆయన కాదు, నెల్లూరు బేసికల్గా. ఇక్కడికి వచ్చి గెలుపొందడం జరిగింది. అలాగే పురంధేశ్వరీదేవి ఇక్కడ స్థానకేతరాలే. అక్కడి నుంచి ఒంగోలు దగ్గర నుంచి ఆవిడ హస్బెండ్ ఒంగోలు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గెలవడం జరిగింది. బేసిక్గా హైదరాబాద్ చెన్నైలో చిన్నప్పుడు ఉన్నారు అనుకో, అది వేరే విషయం. కాబట్టి ఆవిడ కూడా స్థానకేతరాలే. సో మ్యాక్సిమం మనం కనుక చూసుకుంటే ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా స్థానకేతరులే. స్థానికులుగా ఉన్న వాళ్ళు గెలిచింది చాలా అరుదుగా ఉంది విశాఖ పార్లమెంటు చరిత్రలో. ఇప్పుడు కనుక చూసుకుంటే ప్రస్తుతం ఎన్నికలు కనుక మనం నగారం మోగినటువంటి సందర్భంలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అస్థిరమైనటువంటి అభిప్రాయం మనం ఏర్పరచుకోవచ్చు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ పేరు ఇప్పుడు పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున వినబడుతోంది. బొత్స ఝాన్సీ ఆల్రెడీ 2 సార్లు గెలుపొందడం జరిగింది. ఎక్కడి నుంచి? విజయనగరం నుంచి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు విశాఖలో కూడా ఆవిడ అడ్వకేట్, హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నారు. అలాగే మంచి హిందీ బాగా మాట్లాడగలరు ఆవిడ. పార్లమెంట్లో కూడా చాలా సందర్భాల్లో హిందీ అనర్గళంగా మాట్లాడి అందరినీ కూడా ఈవిడ నిజంగా నార్త్ ఇండియనా అని చెప్పేసి ఆశ్చర్యం పొందేట్టుగా చేసినటువంటి వ్యక్తి బొత్స ఝాన్సీ, నో డౌట్ మంచి క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తే. అయితే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో భరత్ ఎంవివిఎస్ మూర్తి వాళ్ళ మనవడు అతను పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు ఏంటంటే జనసేన పోటీలో ఉంది, తెలుగుదేశం పోటీలో ఉంది, వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంది. దానివల్ల ఈ త్రికోణపు పోటీలో ఏమైందంటే కేవలం 5,000 ఓట్ల మెజారిటీ తేడాతోనే భరత్ ఓడిపోవడం జరిగింది. లేకపోతే భరత్ గెలిచేటువంటి అవకాశం 2019 ఎలక్షన్స్లోనే ఉంది. కానీ విధి వక్రీకరించి భరత్ ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి ఎలక్షన్స్లో ఇప్పుడు మనకి కొత్తగా రంగప్రవేశం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అంటే అంతకుముందు ఉంది, ఇప్పుడు కొత్తగా జవసత్వాలన్నీ కూడగొట్టుకొని షర్మిల రూపంలో శరవేగంతో ఇప్పుడు ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా లాస్ట్ 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయలేకపోయింది విశాఖ పార్లమెంటు. అలాగే 2014 ఎలక్షన్స్లో కూడా ప్రభావితం చేయలేకపోయింది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం పోయింది అప్పటికి. ఎందుకంటే రాష్ట్రాన్ని వాళ్ళు విభజన చేసినటువంటి కోపం కాంగ్రెస్ మీద బాగా ఉంది. కానీ ఇప్పుడు నెమ్మదిగా కాంగ్రెస్ మీద ఆ కోపం తగ్గి బీజేపీ మీద ఆ కోపం పెరుగుతోంది. ఎందుకంటే స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి, తర్వాత ఇవన్నీ కారణాలు బీజేపీ మీద చాలా ఎక్కువగా ఉంది. ప్రజలకి చాలా కోపం ఎక్కువ ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఆ కోపం తగ్గింది. ఇప్పుడు షర్మిల రూపంలో పిసిసి అధ్యక్షురాలుగా అయ్యి ఆవిడ ప్రతి జిల్లా కూడా పర్యటన మొదలుపెట్టేశారు. ఆల్రెడీ విజయవాడలో ఆవిడ మొదలుపెట్టారు. వాడివేడి వ్యాఖ్యలతో రాజకీయాన్ని ఆవిడ బాగా రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కూడా వాడివేడి బాణాలు వదులుతున్నారు. అలాగే మెయిన్ అమరావతి ఇష్యూ ఒకటి, స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఇష్యూస్ మీద కూడా ఆవిడ మాట్లాడదలుచుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో విశాఖ పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబెట్టినా కూడా షర్మిల ప్రచారం ఖచ్చితంగా చేస్తారు. షర్మిల ప్రచారంతో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు బలపడేటువంటి అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పలేం, కానీ ఇప్పుడు 1% 2% ఉన్న ఓట్ బ్యాంకు రేపు 5% వరకు వెళ్ళినా కూడా చాలు. వాళ్ళు గెలవకపోయినా కూడా గెలిచే పార్టీని చెడగొడతారు, అది ఖచ్చితం. అది కాబట్టి ఇప్పుడు ఎవరు గెలవబోతారు, ఎవరు గెలుస్తారు అన్నది ఓటు ద్వారానే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు టి సుబ్బరామరెడ్డి పేరు వినపడుతోంది. ఎందుకంటే మొన్నటిదాకా టి సుబ్బరామరెడ్డి ఒక విధంగా రాజకీయంగా సన్యాసం తీసుకున్నారా అన్న ఒక ఆలోచన కూడా అందరికీ వచ్చింది. ఈ మధ్య ఎక్కడ యాక్టివ్గా లేరు ఆయన. నాకు తెలిసినంతవరకు ఆయన నెల్లూరులో ఒకసారి బై ఎలక్షన్స్లో పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత రాజకీయంగా పెద్ద యాక్టివ్గా లేరు. నాకు తెలిసి 2014 ఎలక్షన్స్లో కూడా లేరు, 2019 ఎలక్షన్స్లో కూడా లేరు. ఎక్కడ పోటీ చేయలేదు ఆయన. అలాగే తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఆ డ్యాస్ మీద ఆయన కనపడటం జరిగింది. అయితే కొంచెం ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవబోతున్నారు. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయమని కూడా కాంగ్రెస్ అధిష్టానం అడిగినట్టుగా ఆయన కూడా సమ్మతి తెలియజేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది మనం చెప్పలేం. కానీ టి సుబ్బరామరెడ్డి కనుక విశాఖ పార్లమెంటు నుంచి కనుక పోటీ చేసినట్టయితే పోటీ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే టి సుబ్బరామరెడ్డి గతంలో ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు రామకృష్ణ బీచ్లో శివరాత్రి సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత మెయిన్ వాటర్ సప్లై వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఎక్కడైతే లేదో అన్ని ప్రాంతాలకు కూడా ఆయన తన చారిటీ ట్రస్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే వికలాంగులకు కానీ, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, టెంపుల్స్కి కానీ, లేకపోతే సహాయం అడిగిన వాళ్ళకి కానీ ఆయన ఎంపీ నిధుల నుంచి కూడా సహాయం చేయడం జరిగింది. ఆ గుడ్ విల్ ఉంది ఆయనకి. తర్వాత ఆయనకి అందరితో మంచి పరిచయం ఉంది. తర్వాత తను గొప్ప సంపాదన తనకు ఉందనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. సామాన్యుడు వెళ్ళినా కూడా ఆయన హక్కును చేర్చుకొని వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి టి సుబ్బరామరెడ్డి. కాబట్టి ప్రజల్లో, ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజల్లో ఆయనకి గట్టి పట్టుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్స్ని ఆయన ఎక్కువగా చీల్చుకునే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి చీలుస్తారు అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ని ఎక్కువగా చీల్చేటువంటి అవకాశం ఉంది. కొంత తెలుగుదేశం పార్టీ, జనసేన ఓట్లను కూడా ఆయన చీలుస్తారు. కానీ 80% ఓట్లు కనుక ఆయన కనుక వైఎస్ఆర్సీపీ నుంచి చీల్చగలిగితే అది 5,000 కానీ, 10,000 కానీ, 15,000 కానీ అది పెద్ద మొత్తంలో ఏమవుతుందంటే జనసేనకి, బీజేపీకి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఓట్ బ్యాంక్ని కనుక ఎక్కువ చీల్చినట్టయితే ఈ ట్రయాంగిల్ ఫైట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. మరి బీజేపీ కూడా పోటీ ఎలా ఉంటుందో తెలియదు. బీజేపీ మరి కనుక పొత్తు కుదుర్చుకొని ఒకవేళ టీడీపీ, జనసేనతో ముందుకెళ్తే అది వేరే విధంగా ఉంటుంది. లేదు బీజేపీ కూడా ఇండివిజువల్గా ఫైట్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు అక్కడ వాళ్ళ విధి వేరుగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖ వచ్చేప్పటికి ఇక్కడ నేవల్ ఓట్స్, నేవల్ డిఫెన్స్ వాళ్ళు, నేవల్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నార్త్ ఇండియన్ ఓట్ కూడా చాలా కీలకమైనటువంటి ఓట్ బ్యాంకు. నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటుందంటే టెండెన్సీ వాళ్ళు ఎక్కువగా నేషనలైజ్డ్ పార్టీస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. మన ప్రాంతీయ పార్టీల కన్నా నేషనలైజ్డ్గా ఉన్న పార్టీస్కే ఎక్కువ ఓట్ బ్యాంక్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతకుముందు హరిబాబు కూడా గెలిచినప్పుడు ఈ నార్త్ ఇండియన్ ఓట్స్ కీలకమయ్యాయి. అప్పుడు వైఎస్ విజయమ్మ పోటీ చేశారు 2014లో. అప్పుడు హరిబాబు గెలిచారు, ఐడియా ఉంది కదా. బీజేపీ నుంచి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిచారు.
ఒక విధంగా అనూహ్య విజయం సాధించడం జరిగింది. దానికి కీలకమైనటువంటి ఓట్లు కూడా నార్త్ ఇండియన్ ఓట్లే. కాబట్టి సుబ్రహ్మణ్యరెడ్డి కనుక పోటీలో ఉంటుంటే కాంగ్రెస్ పార్టీకి నార్త్ ఇండియన్ ఓట్లు కూడా పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కూడా చాలా కీలకమైన ఇష్యూ. అలాగే ఇప్పుడు విశాఖ పార్లమెంట్ అనేది ఎప్పుడు కూడా సంచలనమే. విశాఖ పార్లమెంటు ఉత్కంఠభరితంగా జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 1989లో ఉమా గజపతిరాజు గెలిచింది, సంచలనమే. తర్వాత 1990 వల్ల మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మళ్ళీ ఎంబీబీఎస్ మూర్తి గెలిచినప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియలో నువ్వా నేనా అన్నట్టుగా వెళ్ళటం జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్ ఎప్పుడు సంచలనం సృష్టించింది. ఎందుకంటే అభ్యర్థులు చూసుకుంటే వైఎస్ విజయమ్మ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు, ఆవిడ ఓడిపోతాను ఎవరు కల్లో కూడా ఊహించాల. అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఓడిపోవడం జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 2004లో అన్యాయంగా ఇక్కడి నుంచి గెలుపొందారు. ఎంబీబీఎస్ మూర్తి అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్స్ మీద నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ గెలుపొందడం ఆ రోజు కూడా ప్రజలను చాలా ఆశ్చర్యచకితులు చేసినాయి. అంటే ఎవరు ఊహించినటువంటి రాజకీయంగా ఉండేటువంటి గెలుపు ఓటములు అన్నీ కూడా విశాఖ పార్లమెంట్లోనే జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి ప్రక్రియలో ఈసారి గెలుపు ఎవరిది? ఎందుకంటే భరత్ మళ్ళీ పోటీ పడతారు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. భరత్ ఆల్రెడీ సింపతి ఉంది. ఎందుకంటే బాలకృష్ణకి చెన్నులుడు, అలాగే ఎంబీబీఎస్ మూర్తి గారికి మనవడు, అలాగే వాళ్ళ తాతగారు ఇంకో ఆయన ఉన్నారు కావూరి సాంబశివరావు గారిని, ఆయన కూడా రాజకీయంగా చాలా గట్టి పట్టున్న వ్యక్తి. కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా కూడా రాజకీయంగా బాగా ఉంది. ఇప్పుడు గీతం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భరతే నడుపుతున్నారు. భరత్ చాలా వరకు సోషల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ సత్యనారాయణ ఇప్పుడు పోటీలో లేరు. ఇప్పుడు బొత్స ఝాన్సీ ఆ ప్లేస్లో వస్తున్నారు, ఆవిడే పోటీ చేపుతున్నారని అంటున్నారు. చివక్షణంలో కూడా ఆవిడ మారుతారా లేకపోతే ఇంకేమైనా అభ్యర్థి ఉంటారో కూడా మనకు తెలియదు. ఏది ఏమైనా మాత్రం ఎవరు ఇందులోకి వచ్చినా కూడా కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా పోటీలో ఉంటుంది. ఒకవేళ టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు కనుక లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా నిలబెడతారు. నిలబెట్టినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. గట్టి క్యాండిడేట్ కనుక నిలబెట్టగలిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఈసారి పార్లమెంట్ మీద చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అయిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు ఇచ్చింది. ఆ మార్పు విశాఖపట్నం పార్లమెంటు స్థానం మీద కూడా పడుతుంది. ఎన్ని ఓట్లని కాంగ్రెస్ పార్టీ చీల్చుతుంది, ఏ పార్టీ నుంచి చీలుస్తుంది అన్న దాని మీద ఖచ్చితంగా విజయావకాశాలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.